ఒక చట్టం ఒక పేపర్ మీద ఉన్న కొన్ని అక్షరాలు ఏకంగా ఒక నగరాన్ని ఎలా సృష్టిస్తాయి? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కాని ఇదే నిజం. ఒక కొత్త రాజధాని కథ మొత్తం ఒక చట్టంతోనే మొదలైంది. దాని గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. రీసెంట్గా అంటే 2026లో అమరావతి మన కొత్త రాజధాని అని అధికారికంగా ప్రకటించారు. అయితే కథ ఇక్కడ మొదలవ్వలేదు. అస్సలు కథకు పునాది పడింది ఒక దశాబ్దం క్రితమే, ఒకే ఒక్క చట్టంతో. ఆ కథేంటో తెలుసుకోవాలంటే మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి. సరే, ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటో చూద్దాం. ఈ అమరావతి అనే పేరుకి ఆ అధికారిక ముద్ర ఎలా పడింది, చట్టపరంగా దీన్ని ఎలా ఫైనల్ చేశారో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్ గెజెట్. ఇది మామూలు పేపర్ కాదు. ఓ చట్టం దేశంలో అమల్లోకొస్తోందంటే అది ముందుగా ఇందులో పబ్లిష్ అవ్వాల్సిందే. మన అమరావతి కథలో ఒక చాలా ముఖ్యమైన పేజీ ఇక్కడే రాయబడిందన్నమాట. ఆ గెజెట్లో ఉన్న ఆ ఒక్క వాక్యం అదే ఇక్కడ కీలకం. చూడండి, మరియు అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది. అంతే, సింపుల్గా ఉంది కదా. కాని 2026లో చేసిన ఈ చట్ట సవరణలోని ఈ చిన్న మాట ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న చర్చలకు, ఊహాగానాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టేసింది. చట్టపరంగా క్లారిటీ ఇచ్చేసింది. అసలీ మార్పు ఎక్కడ చేశారంటే 2014లో వచ్చిన పునర్వ్యవస్థీకరణ చట్టంలో. ఆ పాత చట్టంలో ఒక కొత్త రాజధాని ఉంటుంది అని రాసి ఉంది. కాని ఆ రాజధాని ఏది అనే ప్రశ్నకు సమాధానం లేదు. 2024లో చేసిన ఈ సవరణ ఆ ఖాళీని అమరావతి అనే పేరుతో నింపేసింది. దాంతో దానికొక పక్కా లీగల్ స్టేటస్ వచ్చేసింది. ఓకే, పేరు అయితే ఫైనల్ అయిపోయింది, బావుంది. కానీ పేరు పెడితే నగరం వచ్చేస్తుందా? రాదు కదా. అసలొక నగరాన్ని కట్టాలంటే దానికొక పక్కా బ్లూప్రింట్ కావాలి, ఒక మాస్టర్ ప్లాన్ కావాలి. ఆ ఫౌండేషన్ ఏంటో, ఆ బ్లూప్రింట్ వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇదొక పెద్ద ప్రశ్న కదా. ఏమీ లేని ఖాళీ ప్రదేశంలో ఒక పెద్ద మోడర్న్ సిటీ కట్టాలి. మరి దానికి ప్లానింగ్ ఎవరు చేస్తారు? డబ్బులెలా వస్తాయి? రూల్స్ ఎవరు పెడతారు? అసలీ పనులన్నీ చేయడానికి అధికారం ఎక్కడ్నుంచొస్తుంది? ఈ మొత్తం సిస్టమ్ని చట్టపరంగా ఎలా క్రియేట్ చేస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం 2014లోనే వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం. షార్ట్గా చెప్పాలంటే ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2014. మనం వెతుకుతున్న ఆ బ్లూప్రింట్ ఇదే. ఒక రాజధానిని నిర్మించడానికి కావలసిన ప్రతి విషయాన్ని, అక్షరాలా ప్రతి విషయాన్ని ఇందులో వివరంగా రాశారు. ఈ చట్టం ఎంత పెద్దదో, ఎంత పవర్ఫుల్లో అర్థం కావాలంటే దీన్ని ఒక సిటీకి ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోవచ్చు. మన కంప్యూటర్లో విండోస్ ఎలాగో ఈ నగరానికి ఈ చట్టం అలా అన్నమాట. ఏకంగా 152 సెక్షన్లు, 14 చాప్టర్లు, 5 షెడ్యూల్స్. సిటీ ఎలా నడవాలో, ఎలా అభివృద్ధి చెందాలో చెప్పే పూర్తి కోడ్ బుక్ ఇది. సరే, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, కానీ దాన్ని రన్ చేయడానికే ఒక ప్రాసెసర్ కావాలి కదా. మరి ఈ నగర నిర్మాణ ప్లాన్లో ఆ ఇంజిన్ ఏది, ఆ ప్రాసెసర్ ఏది? అదే రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, సింపుల్గా సిఆర్డీఏ. అయితే ఈ సిఆర్డీఏను ఎవరు నడుపుతారు? ఇక్కడే అసలు విషయముంది. చూడండి, చైర్మన్ ఏకంగా ముఖ్యమంత్రే, వైస్ చైర్మన్ మ్యునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి, ఇక మెంబర్స్గా ఫినాన్స్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ, ఇలా టాప్ లెవెల్ అధికారులు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఇదేదో పేరుకు మాత్రమే ఉన్న కమిటీ కాదు. నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని వెంటనే అమలు చేయడానికి కావాల్సిన పవర్ అంతా ఒకే చోట కేంద్రీకృతం చేశారు. ఇదొక హై పవర్డ్ బాడీ అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని ప్రాంతంలో ప్లానింగ్ దగ్గర్నుంచి ఫైనాన్సింగ్ వరకు, రెగ్యులేషన్ నుంచి డెవలప్మెంట్ వరకు ప్రతీదీ ఈ ఒక్క సిఆర్డీఏ కంట్రోల్లోనే ఉంటుంది. మొత్తం బాధ్యత, అధికారం అంతా ఈ ఒక్క సంస్థ చేతుల్లోనే పెట్టారు. సరే, ఒక పవర్ఫుల్ అథారిటీని క్రియేట్ చేశారు, చాలా మంచిది. కానీ ఒక నగరాన్ని కట్టాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏం కావాలి? భూమి, ల్యాండ్. మరి ఇంత పెద్ద ప్రాజెక్టుకు 1000 ఎకరాల భూమిని ఎలా సేకరించారు? ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్, ఒక కొత్త పద్ధతిని వాడారు. సాధారణంగా ఏ పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నా భూసేకరణ అంటే ల్యాండ్ యాక్విజిషన్ అనేది చాలా పెద్ద తలనొప్పి. ఎన్నో గొడవలు, వివాదాలు వస్తాయి. కాని అమరావతి విషయంలో ఈ అతి పెద్ద సమస్యకు చట్టంలోనే ఒక స్పెషల్ సొల్యూషన్ పెట్టారు. ఆ సొల్యూషన్ పేరే ల్యాండ్ పూలింగ్ స్కీమ్. గుర్తుపెట్టుకోండి, ఇది బలవంతంగా భూమిని తీసుకోవడం కాదు.
2014 చట్టం ప్రకారం ఇదొక వాలంటరీ ప్రాసెస్, అంటే భూ యజమానులు స్వచ్ఛందంగా తమ భూమిని ప్రభుత్వానికి ఇస్తారు. అయితే ఈ ల్యాండ్ పూలింగ్ ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, రైతులు తమ ల్యాండ్ను ప్రభుత్వానికి అప్పగిస్తారు. సెకండ్ స్టెప్, CRDA ఆ భూమి అంతా కలిపి రోడ్లు, కరెంటు, నీళ్లు వంటి అన్ని వసతులతో డెవలప్ చేస్తుంది. ఇక ఫైనల్ స్టెప్, రైతులకు వాళ్ళిచ్చిన భూమిలో కొంత భాగాన్ని ఇప్పుడు ఫుల్గా డెవలప్ అయిన, విలువ బాగా పెరిగిన ప్లాటుగా తిరిగిస్తారు. సో ఇదొక విన్ విన్ సిచ్యువేషన్ లాంటిదన్నమాట. సరే, భూమి సమస్యకు ఒక దారి దొరికింది. మరిక నిర్మాణం మొదలుపెట్టాలి కదా. దానికి డబ్బులు కావాలి, రూల్స్ ఉండాలి. ఈ విషయంలో చట్టం CRDAకు ఎలాంటి పవర్స్ ఇచ్చిందో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ఏకంగా 1000 కోట్లు. CRDA పనులు మొదలుపెట్టడానికి ప్రభుత్వం ఇచ్చిన సీడ్ క్యాపిటల్ ఇది. ఊహించండి, 1000 కోట్లు. ఇదొక నంబర్ మాత్రమే కాదు, ఈ ప్రాజెక్ట్ మీద ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. డబ్బులే కాదు, CRDAకు ఇంకా చాలా పవర్స్ ఉన్నాయి. రాజధాని ప్రాంతం మొత్తానికి మాస్టర్ ప్లాన్స్ తయారు చేయడం దగ్గర్నుంచి బిల్డింగ్ రూల్స్ పెట్టడం వరకు, అవసరమైతే లోన్లు, బాండ్ల ద్వారా డబ్బులు సేకరించడం, ఇలా ప్రతి విషయంలో వీళ్లదే ఫైనల్ మాట. ట్రాన్స్పోర్ట్, ఎనర్జీ లాంటి వేరే ప్రభుత్వ డిపార్ట్మెంట్లతో కూడా వీళ్లే కోఆర్డినేట్ చేస్తారు. చెప్పాలంటే ఒక చిన్న రాజ్యాన్ని నడిపినట్టు అన్నమాట. సో మొత్తం కథను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనకొక క్లియర్ టైమ్లైన్ కనిపిస్తుంది. 2014లో ABCRDA చట్టంతో ఒక నగరం కట్టడానికి కావలసిన బ్లూప్రింట్, ఇంజిన్ రెండూ రెడీ అయ్యాయి. ఆ తర్వాత సరిగ్గా 2026లో ఆ నగరానికి అమరావతి అని అధికారికంగా పేరు పెట్టారు. ఫస్ట్ ఫౌండేషన్, తర్వాత నామకరణం. సింపుల్. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తీసుకువస్తుంది. మన దేశంలో, ప్రపంచంలో జనాభా పెరుగుతూనే ఉంది, కొత్త నగరాల అవసరం కూడా పెరుగుతోంది. మరి అలాంటప్పుడు అమరావతి మోడల్ అంటే ఒక పవర్ఫుల్ అథారిటీని క్రియేట్ చేసి దానికొక కంప్లీట్ లీగల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చి నగరాన్ని నిర్మించటం, ఇదే భవిష్యత్తుకు బ్లూప్రింటా? భవిష్యత్తులో కట్టబోయే నగరాలకు ఇదొక నమూనా అవుతుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.